తెలంగాణలోని కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ తీవ్ర కలకలం రేపుతోంది. ఇందులో దాదాపు 1400 కోట్ల స్కామ్ జరిగినట్లు తెలిసింది. ఇప్పటికే దీనిపై సిసిఎస్ పోలీసులు 5గురిపై కేసు నమోదు చేశారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ వ్యవహారంపై ఇప్పటికే ఆధారాలు సేకరిస్తున్నారు. 75 మంది పన్నులు చెల్లింపుదారుల కార్యకలాపాల వివరాలు ఉద్దేశపూర్వకంగా ఆన్లైన్లో కనిపించకుండా చేసినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. కమర్షియల్ ట్యాక్స్ కుంభకోణం కేసుకు సంబంధించి ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఎఫ్ఐఆర్లో తాజాగా మాజీ సీఎస్ గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ ఐఏఎస్ ను ప్రస్తుతం అయితే మాత్రం అధికారులు A5 నిందితుడిగా చేరుస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం ఈ స్కామ్ లో ఇప్పటి వరకు పోలీసుల విచారణలో కావచ్చు, అధికారుల యొక్క దర్యాప్తులో 1400 కోట్ల వరకు కూడా ఇప్పటి వరకు ఈ మోసం జరిగిందనేది ప్రస్తుతం పోలీసులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సిసిఎస్ పోలీసుల దర్యాప్తులో చాలా సంచలనమైనటువంటి విషయాలు కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. A5 నిందితుడిగా సోమేష్ కుమార్ని చేరుస్తూ మరొక 4 పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ విశ్వేశ్వర్ ప్రసాద్ తో పాటు డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుపై కూడా కేసు నమోదు చేశారు. సిసిఎస్ లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కానూరిపై కూడా ఫిర్యాదుతోటే మొత్తం వెలుగులోకి వచ్చినటువంటి సందర్భం కనపడుతుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో 1000 కోట్ల వరకు కూడా ఫ్రాడ్ జరిగింది. మరొక 400 కోట్ల వరకు కూడా వీటిని వీళ్ళు మొత్తం అవకతవకలు చేశారనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి మోసాలకు పాల్పడినట్లు ప్రస్తుతం సిసిఎస్ పోలీసుల విచారణలో వెల్లడైంది. దాదాపు 75 కంపెనీలు సంబంధించినటువంటి అంశాలను అంటే ముఖ్యంగా సిస్టంలో కావచ్చు, సాఫ్ట్వేర్లో కనపడకుండా పన్ను ఎగవేసిన వారి యొక్క వివరాలు కనిపించకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో వీళ్ళు సహకరించారనేటువంటి అంశాన్ని గుర్తించారు. లబ్ధి పొందినటువంటి కంపెనీల జాబితాను రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఫోరెన్సిక్ ఆడిట్ లో ఈ విషయాలన్నీ కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఈ స్కామ్ లో నిందితులపైన ఐపీసీ 406, 409, 120B ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ స్కామ్ అంతా కూడా సాఫ్ట్వేర్ ను పూర్తి స్థాయిలో వీళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఎవరైతే పన్ను ఎగవేస్తున్నారో పన్ను నుంచి తప్పించుకునేందుకు ఒక పథకం ప్రకారమే వాళ్ళ పేర్లు, వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ కనపడకుండా ఉండేందుకు ఒక పక్కా ప్రణాళికతో వెళ్లారనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. వాణిజ్య పన్నుల శాఖ ఐఐటి హైదరాబాద్కు మధ్య జరిగేటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల వివరాలను కూడా హిందూపూర్ ఐపీ అడ్రస్తో ఒక సంస్థకు చేరినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఆ ఐపీ అడ్రస్ పాస్వర్డ్ సైతం ప్లియాంటో అనేటువంటి ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఈ సాఫ్ట్వేర్ అనేది కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. ఫోరెన్సిక్ ఆడిట్కు సంబంధించినటువంటి సిడాక్ తుది నివేదిక ప్రకారం 75 మంది పన్ను చెల్లింపుదారులకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఉద్దేశపూర్వకంగానే ఆన్లైన్లో పెట్టకుండా కనిపించకుండా వీళ్ళు ఈ విధంగా వ్యవహరించారనేటువంటి అంశాన్ని గుర్తించారు. పన్ను ఎగవేతకు సహకరించేందుకే ఇలా చేసినట్లు ప్రస్తుతం గుర్తించడం జరిగింది. ఇందుకోసం మాజీ సీఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ అప్పట్లో అతను ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఎలాంటి అంటే అతను ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే సాఫ్ట్వేర్ను వీళ్ళు డెవలప్ చేయడం, ఆ సాఫ్ట్వేర్లో ముఖ్యంగా నిఘా ఉండాల్సినటువంటి సాఫ్ట్వేర్ ఒక అబ్జర్వర్ కూడా ఎలాంటి నిఘా పెట్టకుండా పరోక్షంగా ఎవరైతే ఈ పన్ను ఎగవేసేదారులు ఉన్నారో వాళ్ళకి సహకారం అందించే విధంగా కూడా ఈ సాఫ్ట్వేర్లో మార్పులు తీసుకువచ్చారనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. ఇందులో 1000 కోట్ల రూపాయల వరకు కూడా ఒక ఫ్రాడు, 400 కోట్ల వరకు ఒక ఫ్రాడ్, అంటే మొత్తం 1400 కోట్ల వరకు కూడా ఫ్రాడ్ జరిగినట్లు ప్రస్తుతం ఒక అంచనాకు రావడం జరిగింది. మిగిలినటువంటి అమౌంట్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తులో వెల్లడి కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీడియో జర్నలిస్టు రాజుతో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిసిఎస్ నుంచి.